హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్య అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూసినట్లయితే కన్ఫర్మ్గా వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పాండిచ్చేరిలో మా ఫస్ట్ డే వచ్చేసి బీచ్కి వచ్చేసామండి, రాక్ బీచ్కి. పాండిచ్చేరిలోకి ఎలా వచ్చామో నేనైతే నెక్స్ట్ వీడియో పెడతాను, దాంట్లో చెక్ చేసుకోండి. అండ్ ఇదైతే రాక్ బీచ్, అంటే ఇక్కడ 5 బీచెస్ ఉంటాయంట. అంటే ఒకే బీచ్ని 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ పెట్టారనమాట. ఇది నార్మల్ బీచ్, రాక్స్ ఉంటే రాక్ బీచ్ అని అట్లా పెట్టున్నారు. ఇది వ్యూ మార్నింగ్ కన్నా నైట్ అయితే చాలా బాగుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ అయితే మేమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ రైడ్కి అయితే వచ్చేసాము. పాండిచ్చేరికి వచ్చాక కంపల్సరీగా ఈ బోట్ రైడ్కి వెళ్ళాలంట. లైక్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూపిస్తారు, వన్ ఆఫ్ ది ఫేమస్ ఫారెస్ట్ ఇన్ పాండిచ్చేరి. అండ్ తప్పకుండా మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కన్ఫర్మ్గా విజిట్ చేయండి. బోట్లో అయితే తీసుకెళ్తారు. పర్ పర్సన్కి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 1 hour 30 minutes చూపిస్తారు మనకి. అన్ని ఒక 3 ప్లేసెస్ చూపిస్తారు. జాకెట్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే నార్మల్ వాటర్, సీ వాటర్ కలిసి ఉన్న ప్లేస్కి అయితే వీళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట మనల్ని. చూడండి, మనం ఇప్పుడు సీలో ఉన్నాము, రివర్లో కాదు, ఇది అనమాట సీ అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ థ్రిల్లింగ్గా ఉంది. కన్ఫామ్గా విజిట్ చేయండి మీరైతే. నేనైతే చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేశాను. నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, ఫస్ట్ బోట్ రైడ్ ఇది. చాలా భయం వేసింది అండ్ అలాగే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. సీలోకి బోట్ వేసుకొని అనుకుంటూ ఉండేవాళ్ళం కదా, కానీ ఇప్పటికీ ఫైనల్గా నెరవేరింది. వెళ్ళుంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని విజిట్ చేస్తున్నారో కామెంట్స్ అండి. నేనైతే చూడండి బోట్ రైడర్లో ఇక్కడ కూర్చునేసుకున్నాను. అక్కడ కూర్చుంటే సూపర్ ఉందండి ఎక్స్పీరియన్స్ అయితే. ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం అనమాట మనము. ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో రివర్ ఉంటుంది, దాని మధ్యలో మనం వెళ్తూ ఉంటాం అనమాట. చాలా అంటే చాలా భయం వేస్తుంది. లైక్ పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా సైలెన్స్గా ఉంటుంది. ఆ వాటర్ కూడా చాలా డర్టీగా ఉన్నాయి. అండ్ అసలు ప్లేస్ అయితే భయంకరంగా ఉంది. అంటే చూడడానికి పీస్ఫుల్గా ఉంది, బట్ ఏం సౌండ్స్ లేకుండా అలా చెట్లు అలా ఉండేసరికి ఎవరికైనా భయం వేస్తుంది. మాకైతే ఇంకా భయం వేస్తుంది, లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. అండ్ అలలు అంతగా తగలట్లేదు, కానీ బోటు అంటే లైక్ టర్నింగ్స్ తిప్పేటప్పుడు కానీ సైడ్కి వంగడము అట్లా చాలా భయం వేస్తుందండి. భయంతో కూడుకున్న ఫన్నీ బోట్ రైడ్ అనమాట ఇదైతే. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదైతే ఫిష్ పాయింట్ అంట. ఇక్కడ ఫిషెస్ని పడతారు. అలాగే ఫస్ట్ అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఫిష్ పాయింట్ అండ్ సీ వాటర్, నార్మల్ వాటర్ కలిసి ఉండే ప్లేసెస్ ఇవన్నీ చూపిస్తారు వాళ్ళు. ఇవన్నీ చూపించడానికి వాళ్ళు ఛార్జ్ చేసేది ఓన్లీ 350 రూపీస్ అండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు, మనతోటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఏంటి ఇది, ఈ ప్లేస్లో ఏంటి, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఏదో మూవీ షూటింగ్ కూడా జరిగిందంటే. లైక్ నాకైతే ఐడియా లేదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఫిష్ పోర్ట్ అంటారంట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వర్త్ ఆఫ్ కాస్ట్ అనిపించింది. మొత్తం చెట్లే ఉన్నాయి. అసలు ఎంత నిశ్శబ్దంగా ఉందంటే అంత నిశ్శబ్దంగా ఉంది. అసలు ఏమి పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. మనకే భయం వేస్తుంది, అమ్మ బోట్ పడిపోతే ఏంటి పరిస్థితి, అదంతా అసలు చాలా అంటే చాలా భయం వేస్తుంది. మీరు వినండి ఆ పీస్ఫుల్నెస్ని. పడిపోతుంది ఇది సైడ్కి. నేను పడిపోతానేమో.
పడిపోం కదా. తీస్తా ఉన్నారా ఏంది ఇంత మట్టిగా ఉన్నాయి. ఇది యూట్యూబర్ ఇది తీయాల ఫోన్ జాగ్రత్త సునీల్ అన్నది పెట్టుకోవాలి నీదే అదే లక్క 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 అట్లుండే వాళ్ళు అరిచేది ఎవరబ్బాయిలు ఇవ్వు అంటున్నారు అడుగుతుంది. మన వాళ్ళు వస్తే పెద్దగా సూపర్ డబుల్ క్లిక్ నేను రాట్లేదా అదే తప్పదు కదా బాబు అవునా రాకపోతే బోట్ ఆగిపోతుంది. ఇంకెవరైనా భయపడుతుంది. అండ్ వచ్చేసి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఒక దిక్కడైతే ఆపేస్తారు. ఇది వచ్చి ఇక్కడ కూడా ఏదో సినిమా షూటింగ్ జరిగిందంట, ఆ షూటింగ్ ప్లేస్ అంట. ఇక్కడ మనకు ఒక 15 మినిట్స్ ఆపుతారు ఫుడ్ కానీ ఏమైనా తినేకి. ఇది ఎక్కడో చూసినట్టు నాకు ఐడియా వస్తుంది, బట్ నాకు కరెక్ట్గా సినిమా నేమ్ అయితే తెలీదు. మీకు తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగేసామన్నమాట. కొన్ని ఫొటోస్ దిగేసి ఇదండి మొత్తం చెట్లే, ఆ చెట్లలో ఈ బ్రీక్స్తో ఇట్లా కట్టున్నారనమాట, లైక్ ఫోటోషూట్ ఏరియాలా కట్టున్నారు అంతే. ఇలా కట్టేసి ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఫోటోషూట్ ఫుడ్ అవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అయితే ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసి ఇలా కొన్ని ఫొటోస్ దిగేశాను. ఫ్రెంచ్ కాలనీ వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే రోజు వర్షం పడతా ఉన్నింది. అండ్ ఆ నెక్స్ట్ డే కూడా మేము మళ్ళీ బీచ్కి వచ్చేసాము, ఎందుకంటే మేము 2 days ఉన్నాము. మళ్ళీ పాండిచ్చేరి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బీచ్కి వెళ్ళాలి అనిపించింది అనమాట. సో అందుకని మళ్ళీ బీచ్కి వచ్చేసి మళ్ళీ వీడియో తీసేసాను. అండ్ మేము బీచ్కి నైట్ టైంలో కూడా వెళ్ళాము. సో నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. మీరు ఎవరైనా పాండిచ్చేరికి కానీ వెళ్ళి ఉంటే కన్ఫామ్గా విజిట్ చేయండి. రాక్ బీచెస్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని కన్ఫామ్గా విజిట్ చేయండి. పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీ అండ్ వైట్ టౌన్ కూడా విజిట్ చేయండి. సూపర్గా ఉంటాయన్నమాట. ఫోటోషూట్స్కి అయితే ఫర్ ది బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు పాండిచ్చేరి. అండ్ అక్కడ బీర్ కూడా చాలా తక్కువ కాస్ట్ అనమాట. ఓన్లీ ఫర్ బాయ్స్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ ఫైర్ క్యాంప్స్ ఉంటాయి. అండ్ నేను పాండిచ్చేరిలో తీసుకున్న రూమ్ టూర్ కూడా చేయలేకపోయాను, అంటే ఓపిక లేదు. సో ఓపిక లేకపోవడం వల్ల చేద్దాంలే అని డిలే చేశాను. ఇంకా ఫైనల్గా పాండి వదిలేసి రావాల్సి వచ్చింది. సో ఇంకా కుదరలేదు. మీరు కానీ వెళ్ళి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి గైస్ ఇవన్నీ. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళండి ఫ్యామిలీతో కన్నా. జస్ట్ నా సజెస్ట్మెంట్ అయితే అదే, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తే ఎంత ఎంజాయ్మెంట్ ఉండదు, కాబట్టి ఫ్రెండ్స్తో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరైతే. నాకైతే ఈ బీచ్ కూడా చాలా నచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారా, ఇందాక నేను ఫస్ట్లో చూపించిన బీచ్ ప్లెయిన్గా ఉంది, ఇక్కడ రాక్స్ ఉన్నాయని చెప్పేసి దీనికి రాక్ బీచ్ అని నేమ్ పెట్టారంట.
నేనైతే ఇంత దూరం వస్తాను ఫ్రెండ్స్తో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు వెళ్ళండి, లైక్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పండి. అండ్ మీకైనా మన వీడియో నచ్చినట్లయితే కన్ఫామ్గా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మేము ట్రిప్ ఎంత బడ్జెట్లో వెళ్ళాము ఏంటి మొత్తం అనేది ఇంకొక వీడియో చేస్తానన్నమాట. ఇంకొక వీడియోలో బడ్జెట్ ప్లానింగ్ మొత్తం చెప్తాను. మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది, లైక్ మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, అక్కడ అయింది ఒకటి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.